ఫలములు ఏంటంటే ఒక్కొక్కటిగా క్రీస్తు బోధన నుంచి తీసుకుని మనకి ఎన్ని సువార్తలు ఉన్నాయమ్మా? 4 సువార్తలు. ఆ 4 సువార్తల నుంచి క్రీస్తు చెప్పిన బోధనని ఆయన క్రమంగా ఏది దేనికి ప్రాముఖ్యమైంది, ముందుగా ప్రేమ, సంతోషము, సమాధానం, విల్ స్టడీ ఇన్ ఫర్దర్. సో నేను అన్నీ పాస్ అయిపోయానండి, లేదంటే ఒక సబ్జెక్ట్ మాత్రం నాకు బ్యాక్లాగ్ ఉంది అంటే మనకి డిగ్రీ ఇస్తారా? లేదు కదా. దట్ ఈస్ ద ఫ్రూట్. మనకి ఫలభరితంగా ఉన్నాము అని ఎప్పుడు అనిపిస్తుంది అంటే మనం ఆత్మీయంగా అభివృద్ధి చెందుతున్నప్పుడు, ఆత్మీయంగా బలపడుతున్నప్పుడు. నేనే కాదు, లేదా వేరే ఒకరు చెప్పనవసరం లేదు. మనం బైబిల్ చదువుతున్నామా అంటే ప్రొనౌన్సియేషన్, అనుకరణే మనకి తెలిసిపోతూ ఉంటుంది. రోజు చదివే వ్యక్తికి, లేదంటే ఎప్పుడు ఒకసారి చదివే వ్యక్తికి వ్యత్యాసం ఊరికనే ఇతరులు గుర్తించగలరు. ఎలా అంటే నువ్వు రోజు చదివేదానివి లేదా రోజు చదివేవారి అయితే కనుక నీకు కంటిన్యూస్గా ఉచ్చారణ వెళ్ళిపోతూ ఉంటుంది. కానీ ఎప్పుడైతే నీకు స్టాప్ అండ్ స్లోగా వెళ్తూ ఉంటే కనుక నువ్వు కంటిన్యూస్ రీడర్ కాదు, యువర్ అకేషనల్ రీడర్. అలాగే ప్రార్థన చేయమన్నప్పుడు కూడా మనకి పర్సనల్ ప్రేయర్ వేరే, అలాగే ఇట్లాంటి కాంగ్రిగేషన్స్లో లేదంటే ఇలాంటి గ్యాదరింగ్స్లో చేస్తున్న ప్రార్థన వేరే, అలాగే ఇంటర్సెషన్ ప్రేయర్ అది వేరు. ఆ డిఫరెంట్ ప్రేయర్స్ నీకు ఎప్పుడు అలవాటు అవుతాయి అంటే ప్రార్థనా జీవితాన్ని నువ్వు అవలంబిస్తున్నప్పుడే. లేదు అంటే కనుక నీకు ఆ ప్రేయర్లో డిఫరెన్సెస్ ఎందుకు తెలియదు అంటే ఆ ప్రార్థనా జీవితం లేదా ప్రార్థనా అనుభవం మనకి అలవాటుగా లేనట్టే. అయితే ఈరోజు ఈ యొక్క వర్స్ గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 22-23 వచనాలు తెచ్చిపెట్టుకోండి. అలాగే కొన్ని రిఫరెన్సెస్ మీకు డిస్ప్లే వచ్చినప్పుడు తీసి చదివి సహాయం చేయవలసిందిగా ట్రై టు షేర్ మై స్క్రీన్ పాసిబుల్. Able to see the screen? Yes, Pastor. Not able to see you. Whether this is how it is or not. This is how it is in Google Meet, because ఎందుకంటే I'm not able to see you. Yes, sir. Present చేస్తుంటే we can't see the participants.
ఓకే దెన్ యూ కెన్ టర్న్ ఆఫ్ యువర్ వీడియో, బట్ కంటిన్యూస్గా నాకు నేను మిమ్మల్ని చూడట్లేదు కాబట్టి ఇట్ ఈస్ గుడ్ ఇఫ్ యూ రెస్పాండ్ టు మై వాయిస్. ఓకే ఓకే సార్. సో దీస్ ఆర్ ద ఫ్రూట్స్ ఆర్ ఫ్రూట్ ఆఫ్ ద స్పిరిట్ అని చదువుకున్నాం కదా. ఒక్కొక్కరిగా మనం కెన్ యూ రీడ్ ఇట్ అవుట్ ప్రతి ఒక్కరు? ప్రేమ అయితే ఆత్మఫలం ఏమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహము. రైట్. అదర్ దెన్ పాల్? అయితే ఆత్మఫలములు ఏమనగా ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాళుత్వము, మంచితనం, విశ్వాసం, సాత్వికం, ఆశా నిగ్రహం. రైట్. వేరొకరు? దేర్ ఫీల్ మోర్ కదా. అయితే ఆత్మఫలములు ఏమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము. రైట్. సమ్రాట్. Is it okay? You can talk. ఇది ప్రతి ఒక్కొక్క అంశము తర్వాత మనం ఈ యొక్క అధ్యాయాన్ని లేదా ఈ వచనాన్ని మనం కంటకు పెట్టుకుందాం. లాస్ట్ వీక్ చెప్పాము ఇది కంటక వాక్యంగా నేర్చుకోండి అని. నేర్చుకున్నారని అనుకుంటున్నాను. లేదంటే కనుక ఈ సమయాన్ని మనం వినియోగించుకొని ఒక వచనాన్ని ఇంగ్లీష్లో అలవాటు ఉంటే ఇంగ్లీష్లో, లేదంటే తెలుగులో. ఇస్ ఇట్ ఓకే ఇఫ్ మీ అందరికీ ఇంగ్లీష్ అలవాటు ఉందనుకుంటున్నాను. ఫెమిలియర్. అందుకే ఈ మొబైల్ కనెక్ట్ అయ్యారు. సో దట్ మీరు యూ కెన్ ఇండికేట్ విత్ ద థమ్స్ అప్ సింబల్ ఆర్ ఎనీథింగ్ సో దట్ ఐ కెన్ అండర్స్టాండ్. రైట్. మొదటిది ప్రేమ. మనం లాస్ట్ సెషన్స్లో మనం నేర్చుకున్నది ఏంటంటే ప్రేమ గురించి, అలాగే సెల్ఫ్ కంట్రోల్, ఆశా నిగ్రహం గురించి. మరి ఈ రెండింటిని హౌ యూ నిట్ ఇట్ టుగెదర్, రెండింటిని ఎలా కలపగలంటే ఒక థియోలాజియన్ అంటాడు ఇట్ ఈస్ సైక్లిక్ ప్రాసెస్. ఇట్ ఈస్ నాట్ 1 to 1, ఒక్కొక్కటిగా కాదు, కానీ అన్నిటికీ పెనవేసుకుని ఉన్న అంశాలే ఇవి. అందుకనే వీటిని ఆత్మ ఫలము అంటాం, కానీ ఆత్మ ఫలాలు అంటాం. అయితే విశ్వాసం లేకుండా మనం ప్రేమిస్తున్నాం, ప్రేమించగలము అని చెప్తున్నాం అంటే కనుక అది అబద్ధమే. మన యొక్క విశ్వాసం యొక్క నిజ స్వరూపం, లేదంటే విశ్వాసం యొక్క బయలు ఇతరులకి మనం బయలుపరిచేది ఏంటి అంటే ప్రేమను కనపరచడం. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 6వ వచనం. ఎలా ప్రేమించాలి అంటే సాత్వికం కలిగి ప్రేమించాలి. అదే పాత నిబంధనలో కూడా మనకి మమ్మల్ని అదే రీతిగా ఇతరులు కూడా ప్రేమించే భక్తులమై ఉంటున్నాం. యేసుక్రీస్తుని ఒక ఇదే ప్రశ్న అడిగినప్పుడు ఆజ్ఞల్లో అన్నిటికన్నా ఉన్నతమైన ఆజ్ఞ ఏంటి అంటే అని చెప్తుంది ఏంటంటే, నువ్వు దేవుని ప్రేమిస్తున్నావు అంటే కనుక నువ్వు ఖచ్చితంగా నిన్ను వలే నీ సహోదరుని, నీ పొరుగు అన్ని ప్రేమించాలి.
ఒకసారి తీసిన వాళ్ళు చదవగలుగుతారా? గొర్రెలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 6వ వచనం. వారికి సున్నతి పొందుట ఎందేమీ లేదు, పొందకపోట ఎందేమీ లేదు, కానీ ప్రేమ కార్యసాధకము విశ్వాసము ప్రయోజనమగును. ఓకే. ప్రేమ వలన కార్యసాధనము విశ్వాసమే ప్రయోజనకరమగును. అంటే ప్రేమ వలన కార్య సాధనము విశ్వాసమే అది కనపరచబడుతుంది. దాన్నే ఆయన యేసుక్రీస్తు వారు సమాధానం చెప్తూ మత్తయి సువార్త 22:37-40 వచనాలని అదే పాత నిబంధనలోకి ఆయన రిఫర్ చేస్తూ లేదంటే కోట్ చేస్తూ ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 5వ వచనం మరియు లేవీకాండం 19వ అధ్యాయం 18వ వచనం, ఈ రెండింటిని రెండు ముఖ్యమైన మాటలుగా ఆయన ప్రస్తావించారు. నీ పూర్ణ ఆత్మతో నీ పూర్ణ బలంతో దేవుణ్ణి ఆరాధించాలి. రెండవది ముఖ్యమైనది ప్రధానమైనది ఏంటంటే నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించాలి. ఎప్పుడు నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమిస్తావంటే దేవుణ్ణి అమితంగా ప్రేమించినప్పుడు. ఎప్పుడు అంటే నువ్వు ఈ మొదటి ఆజ్ఞ నీ పూర్ణ బలంతో నీ పూర్ణ ఆత్మతో దేవుణ్ణి ఎప్పుడైతే సేవించడం ఆరంభిస్తావో దాని ప్రతిఫలమే ఇతరుల్ని ప్రేమించగలవు. ఒకవేళ ఇతరుల్ని ప్రేమించట్లేదు అంటే గనక యుర్ నాట్ ఫాలోయింగ్ ద ఫస్ట్ లో. అదే పౌలు గారు ఈ యొక్క మత్తయి, మార్కు, లూకా, యోహానులో యేసుక్రీస్తు యొక్క జీవించిన కాలాన్ని మనం చదువుకోవచ్చు. అయితే ఆయన మత్తయి సువార్తలో ఈ యొక్క వచనాల్ని మనం ఇందాక చూసాం కదా. ఆయన మత్తయి సువార్త 22:37-40 వచనాల్లో ప్రేమను గురించి ఎలా అయితే ఆయన ఆజ్ఞగా మనకి అందజేశారో, అలాగే యోహాను తనకి ఇష్టమైన శిష్యుడిగా పిలువబడుతున్న యోహాను రాసిన పత్రికలో కూడా ఆయన ప్రేమ కలిగి ఉండటం అంటే గనక మాటలతో చెప్పడం కాదు, కానీ మన క్రియల రూపంలో కూడా ఉండాలి. నాకు ఇష్టం, నాకు చాలా ఇష్టం అని మాటల్లో చెప్పడం ఉత్తమమా, లేదా ప్రేమ కలిగి ఉండి ప్రవర్తించడం ఉత్తమమా అంటే నీ ప్రేమను మాటల్లోనే కాదు కానీ నీ చేతల్లో కూడా ఉండాలి. అలాగే లవ్ దట్ డిసాల్వ్స్ డివిజన్స్. మనకి చాలా తారతమ్యాలు, డిఫరెన్సెస్ ఉంటాయి కదా. ఇందాక చార్ల్స్ స్పర్జన్ గురించి చెప్తున్నప్పుడు దెర్ ఈస్ డిస్క్రిమినేషన్. ఆ డిస్క్రిమినేషన్ని అధిగమించడానికి, లేదంటే కలర్ డిఫరెన్సెస్ కావచ్చు, ఎకనామికల్ డిఫరెన్సెస్ కావచ్చు, లేదంటే వాట్ ఎవర్ ద స్టాండర్డ్ డిఫరెన్సెస్ ఏది ఉన్నా కానీ దాన్ని డిసాల్వ్ చేయడానికి ఉండే అధికమైన ప్రేమను కనపరచగలగాలి. ఈ ప్రేమ ఇద్దరిని లేదంటే ఒక సంఘాన్ని, సమూహాన్ని దగ్గర ఏర్పరిచేది. అదే 3 సార్లు యోహాను ఇక్కడ ప్రస్తావిస్తాడు. The new command I give you, love one another. As I have loved you, so you must love one another. క్రీస్తు చెప్పిన మాట, నేను మిమ్మల్ని ప్రేమించినట్లుగా మీరు ఒకరినొకరు ప్రేమింపబద్దులై ఉన్నారు. ఈ క్రియ వల్ల మీరు నా శిష్యులు అనబడతారు. ఎప్పుడు అంటే మనం క్రీస్తుని అనుచరులు లేదా క్రైస్తవులు అని చెప్పుకుంటున్నాము, కానీ ఇతరుల్ని ప్రేమించే
క్రీస్తుని పోలి నడుచుకునే విధానంలో మనం వెళ్ళట్లేదు. అందుకే కదా మహాత్మా గాంధీ అంటాడు, ఐ లైక్ జీసస్ బట్ ఐ డోంట్ లైక్ ఐ లైక్ క్రైస్ట్ బట్ ఐ డోంట్ లైక్ క్రిస్టియానిటీ. ఎందుకు అంటే కనుక దే ఫెయిల్ టు ఫాలో క్రైస్ట్. వాళ్ళు క్రీస్తుని పోలి నడుచుకునే విధానంలో వాళ్ళు వెనకబడుతూ ఉన్నారు. క్రీస్తు కనపరిచిన ప్రేమను వాళ్ళు కనపరచడానికి వెనకబడుతూ ఉన్నారు. అందుకనే నాకు క్రైస్తవులు అంటే ఇష్టం లేదు అంటున్నారు. ఎందుకు ఆ స్టేట్మెంట్ ఇచ్చాడు అంటే ఒకానొక సందర్భంలో ఆయన విదేశాల్లో బారిస్టర్ చదువుకున్న రోజుల్లో, బారిస్టర్ అంటే ఆ టైం ఫ్రేమ్లో లా చదువుతున్నప్పుడు ఆయన ఇచ్చిన వర్క్షిప్ని లేదంటే ఆ సాల్వేషన్ని స్వీకరిందామని వెళ్ళేసరికి ఒక వేరే దేశానికి చెందిన స్త్రీ, అరే ఈయన రంగుని చూసి దూరంగా జరగడం జరిగింది. అందుకని ఆ సందర్భంలో ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ టు ఫెయిల్ టు లవ్ లైక్ క్రైస్ట్. రెండవ మారు ప్రస్తావించింది 15వ అధ్యాయం 12వ వచనం, లవ్ ఈచ్ అదర్ యాజ్ ఐ హ్యావ్ లవ్డ్ యూ. ఆయన ఇచ్చిన వాగ్దానాన్ని మరొకసారి జ్ఞాపకం చేశాడు. ఏంటంటే ఆయన ఏ రీతిగా మనల్ని ప్రేమించాడో ఆ రీతిగా మనం ఇతరుల్ని ప్రేమించుకోవాల్సిన వారమైన. చివరిగా లేదంటే మూడవ మారు ఇది దేవుడు మనకిచ్చిన ఒక కమాండ్మెంట్, దిస్ ఇస్ ద కమాండ్మెంట్ అని మూడవ మారు ప్రస్తావించింది యోహాను సువార్త 15వ అధ్యాయం 17వ వచనం. అలాగే ఉత్తరాల్లో కూడా మనకి రాసినప్పుడు ఉత్తరాల్లో 5 సార్లు ఆయన క్రీస్తు ప్రేమను గురించి, ఆయన కనపరిచిన ప్రేమను మనం కూడా కనపరచాలి అని ప్రస్తావించాడు. ఒక్కొక్కటిగా ఉన్న మెంబర్స్ ఇంగ్లీష్ ఫెమిలియర్ అయితే యూ కెన్ రీడ్ ఇట్ లౌడ్, స్క్రీన్లో కనిపిస్తుంది కాబట్టి, సో దట్ వీ కెన్ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ వన్. Psalm 3:11, we should love one another. If anyone has material possessions and sees a brother or sister in need but has no pity on them, how can the love of God be in that person? Dear children, let us not love with words of speech, but with actions and ఇన్ ట్రూత్. థ్యాంక్ యూ. మనకి మెటీరియలిస్టిక్గా చాలా ఎక్కువ ఉన్నప్పుడు మన సహోదరులు సహోదరులు లేదంటే ఇప్పుడు ఈ యొక్క టీంలో ఉంటున్న బ్రదర్స్ అండ్ సిస్టర్స్, వాళ్ళకి మనం కనికరం చూపించకపోతే కనుక అది క్రీస్తు పొందిన జీవితం ఎలా ఉంటుంది? మాటలతోనే కాదు కానీ మీ యొక్క క్రియల ద్వారా మీ ప్రేమను కనపరచాలి. This is his command, to believe in the name of his Son, Jesus Christ, and love one another as he commanded us. Dear friends, let us love one another, for love comes from God. అందుకే కదా చాలా మంది షార్ట్ ఫిల్మ్స్ లేదంటే చిన్న బైక్స్ మీద కానీ లేదంటే ఇంట్లో రాసి పెట్టుకునే ఒక కొటేషన్ ఏంటంటే గాడ్ ఈజ్ లవ్. ఇఫ్ గాడ్ ఈజ్ లవ్, యాజ్ ఎ బిలీవర్ ఆఫ్ క్రైస్ట్, ఆర్ వి ఎక్స్పీరియన్స్ దట్ లవ్? మరి ఆయన ప్రతిబింబాలుగా మనం జీవిస్తున్నప్పుడు ఆయన ప్రేమమూర్తి, ఆయనే ప్రేమ అని చెప్తున్నాం కాబట్టి మరి ఆయన్ని ప్రతిబింబించే మనము ఆ ప్రేమను కనపరుస్తున్నాము. Since God so loved us, we also ought to love one another. No one has ever seen God, but if you love one another, God lives in us, and his love is made complete in us. ఆయన ప్రేమ మనలో సంపూర్తి కాబడుతుంది.
5వ అధ్యాయం 22వ వచనం కంఠస్థ వచ్చేవారు చెప్దామా బిఫోర్ వి గో ఇంటూ ద నెక్స్ట్ వన్. ఆత్మఫలం ఏమనగా ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాలత్వము, మంచితనం, విశ్వాసము, సాత్వికము, దయాలత్వము. very good. Thank you, Naveen and Niti. You can listen and see their both voice only. ఇద్దరే ఉన్నారా? Let's go to the second one. Love, joy, and peace. ఈ త్రీ ఎలిమెంట్స్ని పౌలు గారు ప్రస్తావిస్తున్నప్పుడు ఏంటంటే దిస్ ఈస్ ద లిస్ట్ ఆఫ్ ఫ్రూట్ ఆఫ్ ద స్పిరిట్. దీన్ని అంటే మూడు లైక్ టుగెదర్ మూడు కలిసిగా మంచి ఎందుకు క్లోజ్ చేసేటువంటి కనుక మనకి ప్రేమ కలిగి సంతోషం సమాధానం కూడా కలిగి ఉండగలుగుతాం. అలాగే మనకి శిష్యులకు చెప్పిన ఏంటంటే శాంతాన్ని వచ్చి వెళ్తున్నాను. My peace I give you. I do not give you as a world gives. Don't go by the way of our be trouble and do not be dismissed. Or do not be afraid. చాలా కొత్త విషయానికి భయపడుతుంది నెక్స్ట్ మనకి ఎడ్యుకేషన్లో చదువు అయిపోయిన తర్వాత ఏం చేయాలి? ఎడ్యుకేషన్ చదువు అయిపోయిన తర్వాత ఏం చేయాలి అంటే we constantly thinking about something that ఆలోచనలు చాలా శాస్త్రంలో మనకి ప్రశాంతాన్ని తీసుకొస్తాం. ప్రశాంతానికి కారణంగా మనకి లోపల చాలా కలిగి లేదైతే గందరగోళం పరిస్థితి మన శాంతి లేదు అన్నమాట. పొరపాటుగా రిలేషన్షిప్ కానీ దేవుడు చూడటం ఏంటంటే ఆ శాంతిని అనుగ్రహిస్తాం. ఇది లోకం చేసే శాంతి కానీ మీకు ఈ లోకం చేసే శాంతి కానీ ఆయన చేసే శాంతి మీకు చాలా సార్లు లేదా సిచ్యువేషన్స్ కాక ప్రశాంత పడవాలి నాకు మనశాంత పడవాలి మాటలు చెప్తా ఉంటారు. దేవుడు ఈ శాంతి దొరుకుతుందంటే ఆయన చెప్పబడిన ప్రేమ యొక్క సంతోషం మన జీవితంలో ఉంటే కనుక సమాధానం కలుగుతుంది అని వచనాలు తెలియజేస్తాం. అలాగే this is so that your joy it may be that your joy it may be complete. చాలా సార్లు అనుకుంటున్నాం I have a lot of joy. I can enjoy my dear friends. మనం లోకరీతిగా కాదు కానీ దేవునిలో దేవునిలో సంతోషించాలి.
దేవుని మాట జ్ఞాపకం చేస్తాము. ఏంటంటే ప్రేమ తర్వాత సంతోషం, సమాధానం కలవలంగా మన జీవితంలో వెలువడి చేయాలి, లేదా ఫలం మనకు కలిగించాలి అంటే కనుక ప్రేమను కలిగి ఉండాలి. ప్రేమను కలిగి ఉంటే కనుక ఈ యొక్క 3 సుగుణాలు మన జీవితంలో కనబడతాయి. అందుకే ఆశీర్వదించినప్పుడు కూడా సంతోషము, సమాధానము మీ జీవితాల్లో కలిగినగా అని ఆశీర్వదిస్తూ ఉంటారు. అయితే పరిశుద్ధ నీకు గురించే ఈ యొక్క ఎప్పుడు అభివృద్ధి చెందుతాయంటే ప్రేమ, సంతోషము, సమాధానము జాయ్ అండ్ పీస్, సంతోషము, సమాధానము ఈ రెండు పరలోక రాజ్యానికి సంకేతాలు. లేదంటే these are the key signs of the kingdom of God. యథార్థత ఎంతో ప్రాముఖ్యము. అదేవిధంగా ఈ దేవుని రాజ్యానికి, వారి యొక్క ఏలుబడికి మనకి నిజమైన సంతోషము, సమాధానం మన హృదయంలో తిరిగి చర్చించాలి. నేను క్రీస్తులో పాప జీవితాన్ని సమాధి చేస్తున్నట్టే దానికి ప్రతిబింబంగా ఉండవలసిన సుగుణాలు ఏంటంటే ఈ యొక్క సంతోషము, సమాధానం. సంతోషము, సమాధానము ఎప్పుడు కలుగుతాయి అంటే మీ పూర్ణ ఆత్మతో, మీ పూర్ణ బలంతో దేవుణ్ణి వెంబడించినప్పుడు. అంతేగాని ఆతృతతోటి, అనుమానంతో, అపోహలు, భయాలతోటి దేవుణ్ణి వెంబడించవచ్చు అంటే కనుక అది నెమ్మది నీకు ముందు నెమ్మది కలిగించాలి. లేదు అంటే కనుక ఈ యొక్క గలిబిలిలోకి ఇతరులను కూడా లాగే విధంగా మన యొక్క ప్రవర్తన ఉంటుంది. అది ప్రమాదకరం. మనం ఆత్మీయంగా అభివృద్ధి చెందుతున్నాం అన్న దానికి సూచన ఏంటి అంటే ఎలాంటి పరిస్థితులు, అననుకూల పరిస్థితులు ఉన్నప్పటికీ నువ్వు ప్రశాంతంగా ఉండగలవు. ప్రశాంతంగా ఎప్పుడు ఉండగలవు అంటే నువ్వు దేవుణ్ణి అతి సమీపంగా ప్రేమించినప్పుడు ఆయన దీర్ఘశాంతాన్ని నువ్వు పొందగలుగుతావు. ఈ యొక్క ఈ సంతోషము, సమాధానం మన జీవితంలో ఉన్నాయి అంటే అది పరిశుద్ధాత్మ శక్తికి సూచనగా నీ జీవితంలోనే కాదు కానీ ఇతరుల జీవితానికి కూడా నీవు వెలుగుగా ఉండగలుగుతావు. Shall we repeat that once again? తెలుగు రాసిన పత్రిక 5వ అధ్యాయం 22 వచనం. Other than Navin? అయితే ఆత్మఫలము ఏమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహం. సో ద నెక్స్ట్ వన్, ఆల్రెడీ మనం సంతోషము, సమాధానం గురించి చెప్పుకున్నాం కదా. ఈ యొక్క మాటను చాలా ఎక్కువ మాటలు పాత నిబంధనలో మనం చూస్తూ ఉంటాం. అదే ఈ యొక్క శాంతిని దేవుడు జనులకు ఇచ్చే గొప్ప బహుమానంగా, గొప్ప వాగ్దానంగా చెప్పబడింది. అదే కీర్తనకారుడు తన యొక్క పాటల ద్వారా ఈ యొక్క
సంకీర్తనలో ఆయన ఎంత శాంతిని ఎంత నెమ్మదిని కలుగు చేస్తాడు అన్నదాన్ని ఆయన పాట రూపంగా ఇక్కడ 85, 8, 9 వచనాల్లో ఆయన లోకానికి ఏమై ఉన్నాడు, అలాగే పరలోకానికి ఏమై ఉన్నాడు, ఆయనే మనకి తీర్పరి, ఆయన ప్రేమ గురించి వివరిస్తూ ఆయనే మనకి తీర్పరి, ఆయనే మనకి న్యాయాధిపతి అని సత్య వాక్యాన్ని మనకి జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. మనం చాలాసార్లు ఉపయోగించే మాటే, లేదంటే చాలాసార్లు పాస్టర్స్ కానీ విశ్వాసులు కానీ ఉపయోగించే పదం పీస్ బి విత్ యూ, శాంతి మీకు కలుగును గాక. అదే మరొకసారి అడగను కానీ దట్ దీర్ఘశాంతం ఆర్ పేషెన్స్. పేషెన్స్ గురించి మనం ధ్యానించుకున్నప్పుడు ఏంటి ఈ యొక్క పేషెన్స్ అంటే, మనకు చాలాసార్లు అనుకుంటా ఉంటాం ఏంటంటే వి డోంట్ హ్యావ్ పేషెన్స్, మనకి తక్కువగా ఉన్నది ఏంటి అంటే ఇదే పేషెన్స్. మనకి లైన్లో వేచి ఉండడం అంత ఇష్టం ఉండదు. వి డోంట్ వాంట్ టు వెయిట్ ఫర్ సో లాంగ్. అయ్యా ఎంతసేపు చెప్తారు అయ్యా, త్వరగా కానివ్వండి అనుకునేవారు కూడా ఉండొచ్చు. బట్ ఈ యొక్క ఓపిక ఎప్పుడు వస్తుంది అంటే కనుక, అగైన్ వెన్ యూ హ్యావ్ అక్వైర్డ్ సెల్ఫ్ కంట్రోల్. ఒకవేళ అవతల వ్యక్తి చేయవలసిన పని సమయానికి చేయకపోయినా కానీ నీకు ఓపిక చాలా ముఖ్యమైనది. సో అప్పటికి మనకి శరీరరీత్యా ఇప్పుడున్న క్లైమేట్కి అయితే దే మేట్ బి స్వెటింగ్, లేదంటే డీహైడ్రేషన్, లేదంటే కళ్ళు తిరుగుతూ ఉండొచ్చు. ఇప్పుడున్న ఎలక్షన్లో చాలామంది పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారు. దర్ గెటింగ్ డీహైడ్రేటెడ్, లాంగ్ క్యూ ఉంటా ఉంది. బట్ వాట్ వి డూ ఈస్ వి పేషెంట్లీ వెయిట్. ఎందుకంటే నీ ఓట్ని నమోదు చేసుకోవాలి. అదే రీతిగా మనం చాలా మాటలు ఇప్పుడు జస్ట్ అడిగిన మాటే నవీన్ పాల్ని, హౌ మెనీ ఆఫ్ దెమ్ పార్టిసిపేటెడ్ గివింగ్ ద నేమ్స్ ఆఫ్ ద బైబిల్, లేదంటే బైబిల్లో ఉన్న పురుషులు స్త్రీలు వాళ్ళ యొక్క నేమ్స్ ఎంతమంది చెప్పారు అంటే ఇట్ వాస్ అనౌన్స్డ్ బట్ ఓన్లీ ఫ్యూ రిటర్న్ బ్యాక్. సో యూ నీడ్ టు బీ పేషెంట్. వాళ్ళు వెయిట్ చేసి వాళ్ళే రాసుకుంటారులే అనుకుంటే కనుక వీఆర్ హ్యావింగ్ ఈజీ గో యాటిట్యూడ్. కానీ వాళ్ళు ఇచ్చేంత వరకు వీ నీడ్ టు బీ పేషెంట్. ద ఎబిలిటీ టు ఎండ్యూర్ ఫర్ లాంగ్ టైమ్ వెన్ ఎవర్ అపోజిషన్, వ్యతిరేకత ఎంత వస్తున్నప్పటికీ యూ నీడ్ టు బీ పేషెంట్ ఇనఫ్. ఎందుకంటే కన్స్ట్రక్షన్ టేక్స్ టైం, డిస్ట్రాక్షన్ టేక్స్ నో టైం అంటారు కదా. మనం కట్టడానికి చాలా సమయం పడుతూ ఉంటుంది, కానీ కోల్చడానికి పెద్ద టైం వ్యవధి ఏమీ పట్టదు. సో నీ ఆత్మీయ జీవితాన్ని నువ్వు కట్టుకుంటున్నప్పుడు నువ్వు ఓపిక పట్టి ఉండవలసిన సందర్భాలు అనేకం ఉంటాయి. డోంట్ గెట్ సో ఇరిటేటెడ్ ఆర్ డోంట్ గెట్ సో యాంగ్రీ. దేవా ఇది ఎందుకు జరగదు అని డోంట్ ఫైట్ బ్యాక్, బీ పేషెంట్ ఇనఫ్. దేవా రేపటిలోగా అయిపోవాలి అంటే రేపటిలోగా మనం సమయం అయిపోతాం. రేపటిలోగా నాకు బలం వచ్చేయాలి అంటే కొన్ని లావు అయిపోతామా?
No, right? You need to do certain exercises. You need to maintain certain diet plans. అదే రీతిగా నువ్వు ఫలభరితమైన జీవితాన్ని నీ జీవితంలో చూడాలనుకుంటే కనుక చేయకూడనివి ఆపివేయాలి, చేయవలసినవి ఎప్పుడైనా ప్రారంభించాలి. You need to gain strength and stamina. Are you fit for Christ? Fit, FIT అంటే faith in truth. ఒక వాక్యంలో నీ యొక్క విశ్వాసము ఎంత, నీ యొక్క విశ్వాసాన్ని ఎంతవరకు నీవు విశ్వసిస్తున్నావు, అలాగే నువ్వు విశ్వసించిన అంశాన్ని ఇతరులకి ఎంతవరకు నువ్వు వెలుగుగా ఉప్పుగా ప్రవర్తిస్తున్నావు. బీ పేషెంట్. అలాగే ఈ యొక్క 2 అంశాలని మీరు జ్ఞాపకం పెట్టుకోండి. మీరు నోట్ చేసుకుంటున్నారైతే నోట్ చేసుకోవచ్చు. అగైన్ ఎందుకంటే అగైన్ ఫర్ ద కమింగ్ మంత్స్ we will be discussing on the same. కాకపోతే 2 words I want to mention here. Slow to anger. త్వరగా కోప్పడద్దు. ఈ యొక్క శాంతిని కోల్పోయి ఇతరులకు కూడా ఆ శాంతిని పంచిపెట్టద్దు. బేర్ విత్ వన్ అనదర్. నువ్వు ఒకళ్ళ పట్ల ఒకళ్ళు ఓపిక కలిగి ఎప్పుడు ఉంటారు అంటే ప్రేమను కలిగి ఉన్నప్పుడే. బేర్ విత్ ఈచ్ అదర్ అండ్ ఫర్గివ్ వన్ అనదర్ ఇఫ్ ఎనీ వన్ ఆఫ్ యూ హ్యావ్ గ్రీవియన్స్. లేదంటే నాకు ఒకటి అంతే కాదు, మనకి ప్రేమ ఉన్నప్పుడు కోపము ద్వేషం ఎలా ఉంటాయి, నువ్వు 2 ఒకేసారి ఉండలేవు కదా. ఇట్స్ లైక్ హాట్ అండ్ కోల్డ్. వేడిగాను చల్లగాను ఒకేసారి ఎలా ఉండగలవు? దాన్ని అంటారు కదా, నులివెచ్చని జీవితాన్ని మనం జీవించడానికి వీలు లేదు. అయితే చల్లగా అయినా ఉండు లేదా వెచ్చగా అయినా ఉండు, కానీ నులివెచ్చని జీవితాన్ని మాత్రం మనం కలిగి ఉండడానికి వీలు లేదు. మనము ఇకను పాపలుగా ఉండగానే దేవుడు మన కొరకు సిలువ పైన మరణించాడు. మన పాపాల నుండి మనకి విడుదలను అనుగ్రహించాడు. మనం ఏదో పరిశుద్ధులము, మిస్టర్ పర్ఫెక్ట్, మిస్సెస్ పర్ఫెక్ట్ అని కాదు, కానీ ఆయన పర్ఫెక్ట్ కనుక ఆయన పర్ఫెక్ట్ రీతిలో మనల్ని మార్చాలి అని ఆశపడుతూ ఉన్నాడు. మనం ఆయన రీతిగా మనం మారాలి అంటే కనుక ఆ యొక్క సిలువ ప్రయాణంలో ఆయన కలిగిన అపనిందలు, బాధలు పోల్చుకుంటే కనుక ఆయన ఎంత ఓపిక కనిపెట్టుకుని ఉన్నాడు. ఈ యొక్క ఫలం, దిస్ ఈస్ ద టఫెస్ట్ ఫ్రూట్. బీ పేషెంట్. అలాగే కనికరం. I have 2 more. I think time is up, but if it's okay, we'll continue for 10 more minutes. Okay? అందరూ silent ఉన్నారు. thumbs up. Okay. Kindness. If patience is tough fruit, kindness is the tender one. Love is patient, love is kind అని 1 Corinthians 13:4 చదువుకోవచ్చు. కైండ్నెస్ అంటే మనకి వాట్ ఈస్ కైండ్నెస్ మనకు తెలుసు కదా. మనకి వి డోంట్ ఎక్స్ప్లెయిన్ బట్ వి ఎగ్జిబిట్ దిస్. మనకి లోపల ఎంత ద్వేషం ఉన్నప్పటికీ ఒక స్మైల్ ఇచ్చేస్తే అయిపోతుంది. As simple as a pleasant word. How are you అని ఒక పలకరింపు, లేదంటే ఒక చిన్న చిరునవ్వు, లేదంటే నీ యొక్క క్రియల ద్వారా ఒకరికి ఏదో అవసరం పడింది, లేదంటే మనకి చాలాసార్లు చేజార్చుకునే అలవాటు ఉంటుంది చిన్నపిల్లలకి లేదా
చిల్డ్రన్ ఎస్పెషల్లీ పెన్సిల్ కింద పడేస్తున్నప్పుడు వాళ్ళు లేచే లోపే సమ్మన్ విల్ బి హెల్పింగ్ దెమ్. అలాగే పెద్దవాళ్ళ విషయంలో కూడా సమ్మన్ విల్ బి సపోర్టింగ్. ఎట్లా ఎక్కలేనప్పుడు లేదా దిగలేనప్పుడు రోడ్ క్రాస్ చేస్తున్నప్పుడు. సో we all know what is the mark of kindness to exhibit, but are you executing it? That matters. మనకి ఈ ఇవ్వబడిన ఈ సమయాన్ని వినియోగించుకోవడానికి ఎంతమంది జాయిన్ అయ్యారండి? ఓన్లీ ఫ్యూ. Because this time is dedicated for Bible study. Don't take it light. Kindness goes beyond our duty. ఎందుకంటే నువ్వు చేయవలసిన దానికన్నా కొన్నిసార్లు చేయవలసి వస్తూ ఉంటుంది. It means doing something you don't have to do, but you chose to do. మరి ఇదే సమయాన్ని మీరు ఇతరులు చేస్తున్న కార్యాలను బట్టే మీరు కూడా చేయొచ్చు కదా. మరి వై డూ యూ ప్రిఫర్ attending to the Bible study? Because sometimes you need to give beyond your limits. చాలా మంది ఉన్నారు కదమ్మా, వై ఐ ఓన్లీ హ్యావ్ టు డెడికేట్ దిస్ టైం. ఎందుకంటే ఇప్పుడున్న టైం ఫ్రేమ్స్లో లేదంటే ఇప్పుడున్న జనరేషన్స్లో ద మోస్ట్ వాల్యుబుల్ థింగ్ ఈజ్ టైం. కొంత సమయాన్ని ఇతరులకు వెచ్చించడమే గొప్ప పని అయిపోతూ ఉంది. వీళ్ళ ఆత్మీయ స్థితిని అభివృద్ధి పరచాలి అన్న బాధ్యత తీసుకోవడానికి గొప్ప భారంగా ఫీల్ అయ్యే వాళ్ళు కూడా లేకపోలేదు. బట్ ఐ వాంట్ each and everyone who ever participate in this Bible study to move one step ahead. కొంతవరకైనా నీ యొక్క ఆత్మీయ పరిపక్వతలోనికి రావాలన్నదే నాకు ఆశ, ప్రయత్నం. Kindness goes beyond rewards. It means doing something you don't get paid to do. చాలాసార్లు అంటూ ఉంటారు కదా, వాట్ ఈస్ ఇన్ ఇట్ ఫర్ మీ. మరి నాకేంటి, నేను చేస్తా ఎందుకంటే నేను మంచి కాబట్టి, లేదా నేను మంచిదాన్ని కాబట్టి నేను ఈ పని చేస్తాను, మరి నాకేంటి. We always accustomed to rewards, but kindness is that which goes beyond rewards. Actually, I want to put it for the last, but order wise వెళ్తున్నాం కనుక I want to keep it one by one. Thank you very much for your kind participation. Let's go to the next one. Goodness. మరి మంచితనం అన్నది ఎలా అలవరుతుంది అంటే, మంచితనం మనం మనిషిగా ఉండడానికి, మంచి అనిపించుకోవడానికి ఏం చేయాలో అన్నీ తెలుసు మనకి. We know what to be called as good. చెప్పిన పని తూచా తప్పకుండా చేస్తే వీఆర్ గుడ్. అందుకనే బైబిల్ ఆఫెన్ అసోసియేట్స్ బోత్ మంచితనము, గుడ్నెస్ అండ్ కైండ్నెస్ ఈజ్ జనరోసిటీ. ఈ రెండు అంశాలను బట్టి ఇతరులు అసూయ లేదా ద్వేషాన్ని పెంచుకుంటూ ఉంటారు. అందుకని యేసుక్రీస్తు అన్నది ఏంటంటే, జీసస్ సెడ్, గుడ్ పీపుల్ డోంట్ ఆల్వేస్ వరీ అబౌట్ వాట్ ఈస్ స్ట్రిక్ట్లీ ఫెయిర్, బట్ రేదర్ లైక్ అదర్ సైడ్ ఆఫ్ జనరసిటీ అండ్ కైండ్నెస్. ఏది కొంచెం మంచిదో తక్కువ మంచిది అని కాదు,
ఏది దేవునికి ఇష్టమైనది. Goodness is close to what it means to be pure in heart. ఎటువంటి కల్మషం లేదండి. హిమం కంటే తెల్లగా చేయమని కీర్తనకారుడు పాడుతూ ఉంటాడు. ట్రాన్స్పరెంట్ గుడ్నెస్ ఈస్ యాజ్ ఎ ట్రాన్స్పరెంట్ క్వాలిటీ. యథార్థత ఎంత ఉంటారంటే, ఎంత యథార్థంగా ప్రవర్తించారంటే అని ఎప్పుడు చెప్తారంటే, వెన్ దెర్ ఈస్ నథింగ్ టు హైడ్. నీ మాట అవునంటే అవును, కాదంటే కాదన్నట్లుగా ఉండాలి. రాబోయే సెషన్స్లో ఒకవేళ మీరు ఇది చేయండి అంటే ఎంతమంది పర్ఫెక్ట్గా ఆ ఒక మాటను తూచా తప్పకుండా పాటించేవారై ఉంటున్నారు? హౌ ఆర్ యూ ఎగ్జిబిటింగ్ దిస్ ఫ్రూట్ ఆఫ్ ద స్పిరిట్? నీ యొక్క మంచితనాన్ని ఎలా వ్యక్తపరుస్తున్నావు? నీ యొక్క ట్రాన్స్పరెన్సీని ఎలా చూపిస్తున్నావు అంటే, నీకు ఇవ్వబడిన బాధ్యతను క్రమం తప్పకుండా పాటించినప్పుడే. అమ్మ ఈ టైంకి జాయిన్ అవ్వండి. గత కొన్ని వారాలుగా జరుగుతున్న బైబిల్ స్టడీ ఈ సమయానికి జాయిన్ అవ్వండి అని మనకు ఒకరు చెప్పాలా? బికాస్ we don't have that transparency, we don't have that kindness. We always want someone to remind us. మనకి ఆ ఒక మంచితనాన్ని, క్రమశిక్షణను మనకి అలవర్చుకోలేదు. మనకి ఎంతసేపు ఏంటంటే, మనకి ఎవరొకరు జ్ఞాపకం చేయాలి, ఎవరొకరు వెనక నుంచి నడిపించాలి. అయ్యా మీరు నడిపించండి, మేము నడుస్తాం. ఇంకా ఎంతకాలం నడుస్తూ ఉంటాం? అమ్మ చిన్నపిల్లలు కాబట్టి మీ తల్లిదండ్రులు వేలు పట్టుకుని నడిపించేవారు. కొంతకాలానికి చిన్నప్పుడు ఎత్తుకుని నడిపించారు. ఆ తర్వాత కొంతకాలానికి మీకు నడక వచ్చేసిన తర్వాత వేలు పట్టుకుని నడిపించారు. పరుగులు పెట్టుతున్నప్పుడు ఎక్కడ అదుపు చేయాలో అక్కడ అదుపు చేసి, అమ్మ ఇక్కడ నువ్వు పరిగెడితే పడిపోతావు అని చేపించారు. జాగ్రత్తలు చెప్పి నడిపించారు. మరి ఇప్పుడు యవ్వన కాలంలో ఉంటున్నావు. యవనస్తుడు, యవనస్తురాలు అని పిలువబడుతున్న మీరు మీలో కొంతమందికి ఓటు హక్కు వినియోగించుకునే సమయం కూడా వచ్చింది. దట్ మీన్స్ యు ఆర్ ఎల్డర్, అడల్ట్, యు ఆర్ నో మోర్ కిడ్, బట్ ఆర్ యూ బిహేవింగ్ లైక్ అ మెచ్యూర్డ్ పర్సన్? ఈ యొక్క పరిపక్వత కలిగిన వ్యక్తిగా నువ్వు ప్రవర్తించగలుగుతున్నావా? ఒకవేళ నువ్వు ప్రవర్తించగలుగుతున్నాను అంటే కనుక మరి ఆత్మీయంగా నీ యొక్క పరిపక్వత ఎంత ఉంది? రెండు సరి సమానంగా ఉన్నాయా? లేదంటే నేను బాలుండండి కాకపోతే ఎదిగిపోయానండి అంటే కనుక ఇట్స్ మిస్ మ్యాచ్. నువ్వు ఎదుగుతున్న కొద్దీ నీ యొక్క ఆత్మీయ స్థితి కూడా ఎదగాలి. ఎప్పుడు అంటే వెన్ యూ హ్యావ్ అ గుడ్ ట్రాన్స్పరెంట్ లైఫ్. మనకి చాలాసార్లు ఇంగ్లీష్ తెలిసిన వారికి ఈ పాట తెలుసు. గాడ్ ఈజ్ గుడ్ ఆల్ ద టైమ్, ఆల్ ద టైమ్ గాడ్ ఈజ్ గుడ్. గివింగ్ థ్యాంక్స్ టు గాడ్ ఫర్ హీ ఈజ్ గుడ్. ఎప్పుడు మనం ప్రార్థన చేస్తామంటే, ఎప్పుడు సమస్యలు వచ్చినప్పుడే, ఎప్పుడు పరీక్షలు వచ్చినప్పుడే. మరి ఇప్పుడు చేయడానికి సెలవులు కదండి. అందుకని ప్రార్థన కూడా సెలవు ఇచ్చేస్తాం. అందుకని ఈరోజు తక్కువ మంది అనయ్యారు అనుకుంటున్నాను. కానీ కీర్తనాకారుడు అంటాడు ఏంటంటే, గివ్ థ్యాంక్స్ టు ద గాడ్ బికాస్ హీ ఈస్ గుడ్. అయ్యా నువ్వు మంచివాడు కనుక నేను ఎప్పుడు నిన్ను కీర్తిస్తాను, నువ్వు మంచివాడు కనుక నేను ఎప్పుడు నిన్ను కొనియాడతాను. అయితే మనకి ఈ యొక్క అబ్రివేషన్స్, మనకి షార్ట్ కట్స్ బాగా తెలుసు కదా. అవర్ యూ అనడానికి అసలైన ఇంగ్లీష్ కన్నా ఇది వీఆర్ ఫెమిలియర్. ట్రూలీ గుడ్ పీపుల్ ఆర్ వాట్ యు సీ ఈజ్ వాట్ యు గెట్. మీరు ఏది
చూస్తారో అది పొందగలుగుతూ ఉంటారు. నువ్వు ఇతరులలో మంచితనాన్ని ఎప్పుడు చూడగలుగుతావంటే కనుక నువ్వు మంచివాడివి, మంచిదానివి అయినప్పుడు. Let's go to the next one. విశ్వాసం. ఈ యొక్క విశ్వాసము ఎప్పుడు we have 2 more. పర్వాలేదా? If you give me 10 minutes, I can fastly complete. Thumbs up symbol పెట్టండి so that I can continue. Thank you. Right. విశ్వాసము. మనకి ఈ వచనం బాగా తెలుసు. ఒకవేళ చదవకపోయినప్పటికీ we tend to hear this Bible verse. బల నమ్మకమైన లేదా విశ్వాసం కలిగిన మంచి దాసుడా. మత్తయి సువార్త 25, 21, 22 వచనాలు. ఒకవైపు విశ్వాసము అంటే యథార్థత కలిగి ఉండటం, లేదంటే మనకి ఒక నమ్మిక ఉంచుకోవడం, అలాగే డిపెండెన్సీ. ఇప్పుడు ఒక విషయాన్ని ఉదాహరణగా చెప్పాలంటే వై ఐ ప్రిఫర్ ఓన్లీ పాల్ అంటే మన టీంలో ఉన్న పాల్కి కొన్ని విషయాలు ఎందుకు చెప్తానంటే హీఈస్ ట్రస్ట్ వర్తీ ఆర్ డిపెండెంట్. ఆయన ఎంత బిజీగా ఉన్నా కానీ హీ మేక్ షూర్ ఆ పని అయిపోవడానికి he will try to put his efforts. A faithful person is a person of honesty and integrity. Someone you can rely on. మరొక వైపు విశ్వాసం అంటే తన మాటను నిలబెట్టుకోవడం. దే డూ వాట్ దే ప్రామిస్. ఆయన ఏ మాట అయితే చెప్తారో దాన్ని పూజ తప్పకుండా పాటించేవారు అంటున్నారు. 6 గంటలకి నేను ఉంటానంటే ఆన్ డాట్ you'll be on time. అయ్యా వచ్చే వారం నేను ఇది సబ్మిట్ చేస్తాను అంటే you don't need reminders, right? మీకు మరొకసారి జ్ఞాపకం చేయాల్సిన అవసరం లేదు కదా. వాళ్ళని విశ్వసించవచ్చు, ఎందుకంటే వాళ్ళు మోసం చేసేవారు కాదు, లేదా అబద్ధ రీతిగా నడుచుకునేవారు కాదు. మరొక on the other hand, being faithful means exercising that kind of trustworthy behavior over a long time. ఇది ఇప్పటి నుంచి కాదండి, ఇది ఇప్పటి నుంచి అలవర్చుకున్నారు కాదు, వాళ్ళు ఎప్పుడు నమ్మకస్తులుగానే ఉంటారు. ఇట్ ఈస్ నాట్ వన్ టైం, లేదంటే వన్ టైం ఇన్వెస్ట్మెంట్ లాగా వన్ టైం ఒక్కసారి నమ్మకస్తులుగా ఉండి మీరు నన్ను నమ్మండి నేను చేసేస్తాను అంటే కెన్ వి రిలై ఆన్ దెమ్? చెప్పిన మాటల్లా చెప్తా ఉంటే చేస్తూ ఉంటే we can rely or at least trust that person. అదే when we come to spiritual maturity, విశ్వాసం అంటే మీ యొక్క విశ్వాసాన్ని ఎప్పుడు అభివృద్ధి పెంపొందించుకుంటావు అంటే కనుక నువ్వు నమ్మకమైన దాసుడిగా క్రీస్తు కొరకు ఉన్నప్పుడు. ఫెయిత్ఫుల్నెస్ ఈజ్ క్యారెక్టర్ ఆఫ్ సంబడి యు నో యూ కెన్ సింప్లీ రిలై ఆన్ ఆల్ టైమ్స్. నువ్వు క్రీస్తుకి దాసుడిగా ఉన్నప్పుడే. అలాగే లాస్ట్ బట్ నాట్ ద వన్ ఏంటంటే సాత్వికం, జెంటిల్నెస్. జెంటిల్నెస్ ఇది కూడా మన యొక్క పేషెన్సీకి దగ్గరగా ఉంటుంది. జెంటిల్నెస్ షోస్ ఇట్ సెల్ఫ్ వెన్ ఐ లెర్న్ దట్ క్రైస్ట్ లైక్ వే టు రెస్పాండ్ ద కాన్ఫ్లిక్ట్స్ ఆర్ క్వారల్. చాలాసార్లు ఇది ఎందుకు శాంతికి దగ్గరగా ఉంది, లేదంటే పేషెన్సీకి దగ్గరగా ఉంది అనుకుంటే కనుక ఆ పేషెన్సీ అవుట్ బ్రేక్ అయినప్పుడే మన యొక్క రిఫర్కేషన్స్ లేదంటే బ్రేకేజ్, హౌ యూ హ్యాండిల్ ఆ కాన్ఫ్లిక్ట్ అన్నదే. ఇప్పుడు చాలా మంది ఇంటర్వ్యూస్కి ట్రై చేస్తున్నప్పుడు గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్
అని మెన్షన్ చేస్తూ ఉంటారు. ఇట్ ఈస్ నాట్ గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ అంటే నువ్వు మాట్లాడగలవు, మాటకారివి అని కాదు. వెన్ దెర్ ఈస్ ఎ హర్డల్ ఆర్ ఎ కాన్ఫ్లిక్ట్ ఆర్ డిఫికల్ట్ సిచ్యువేషన్, హౌ యూ హ్యాండిల్ దాట్, ఎంత కూల్గా, ఎంత ప్లెజెంట్గా ఒక కాన్వర్సేషన్ని హ్యాండిల్ చేయగలుగుతూ ఉంటాం. అది అక్కడ నువ్వు ప్రదర్శించవలసిన నీ యొక్క స్కిల్స్. ఇప్పుడు నీ యొక్క పేషెన్సీ, అయ్యా నా ఓపిక ఇంకా అయిపోయింది అనుకున్నప్పుడు కూడా నువ్వు దేవుణ్ణి విడిచిపెట్టకుండా దేవుని మీద ఆధారపడుతూ అప్పుడు అయ్యా ఎంత విసిగించినా, ఈ మాట తరచుగా అంటారు కదా, అయ్యా ఎంత విసిగించినా, ఎంత ఇబ్బందికరమైన పరిస్థితిలో పెట్టినప్పటికీ ఆయన దేవుని విడిచిపెట్టాడయ్యా. ఆయనకి ఎంత బిజీగా ఉంటున్నప్పటికీ దేవుని సమయాన్ని లేదంటే దేవుని సమయానికి, ఆయన బైబిల్ స్టడీకి, లేదంటే దేవుని సమయాన్ని దేవునికి కేటాయించడంలో ఆయన వెనుతిరగడయ్యా అని ఎప్పుడు అంటావు అంటే, వెన్ యూ హ్యావ్ దట్ పేషెన్స్ అండ్ జెంటిల్నెస్. ఎప్పుడు అంటే హౌ యూ హ్యాండిల్ ద కాన్ఫ్లిక్ట్స్. అయ్యా నువ్వు ఒక మాట అంటావా, లాస్ట్ మాట మందవ్వాలి. మన ఫోన్ కాన్వర్జేషన్స్లో ఇప్పుడు అయితే ఇక్కడ నేనున్న ప్రాంతంలో కరెన్సీ అంటారు, రీఛార్జ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. వీ హ్యావ్ అన్లిమిటెడ్ కాన్వర్జేషన్. ఎంత ప్రొలాంగ్ అయినా అవ్వచ్చు. ఇదివరకు అయితే కొంత టైం అయ్యేసరికి అందులో రీఛార్జ్ అయిపోయి, డబ్బులు అయిపోయి, కాల్ కట్ అయిపోతూ ఉండేది. నౌ డేస్ వీ డోంట్ హ్యావ్ దట్ హర్డల్స్. ఒకవేళ ఆన్లైన్ కట్ అయిపోతే, ఆఫ్లైన్ కట్ అయిపోతే యూ కెన్ కమ్ ఆన్లైన్. వైఫై ఇంటర్నెట్ ఉంటే యూ కెన్ కమ్యూనికేట్. అందుకనే ఈవెన్ ద క్వారల్స్ ఆర్ గెట్టింగ్ ప్రొలాంగ్. ఇదివరకు డబ్బులు ఉన్నంతసేపే కొట్లాడేవారు, ఇప్పుడు బ్యాటరీ ఉన్నంతసేపు కొట్లాడుతూ ఉన్నారు. నువ్వు ఒక మాట అంటావా, నేను ఒక మాట అంటాను, ఆఖరి మాట నాదే కావాలి. అమ్మ మీరు తినడం ఎలా తినాలి, నడక ఎలా నడవాలి, మాటలు ఎలా మాట్లాడాలి అని నేర్పించారు. బట్ డూ యూ రిమెంబర్ హూ టాట్ యూ హౌ టు క్వారల్? ఎక్కడి నుంచి నేర్చుకున్నావు? నోబడీ టాట్ యూ దిస్, రైట్? కానీ వీ కెన్ హ్యాండిల్ అదర్స్ ప్రెటీ వెల్. ఇతరులని ఎంత సమర్థవంతంగా మనం హ్యాండిల్ చేయగలమంటే ఎప్పుడు వాళ్ళ మాటని మనం జయించినప్పుడు కాదు, నీ యొక్క మాట చాలా మంచి రీతిగా లేదా విశ్వాసాన్ని ప్రతిబింబించేదిగా ఉన్నప్పుడే. సాత్వికమైన నీ యొక్క స్వభావాన్ని బట్టి ఇతరులు మారగలుగుతూ ఉంటారు. క్రీస్తుకి ఖైదీని అని పిలువబడుతున్న ఈ యొక్క పౌలు గారు, then I urge you to live a life worthy of the calling you have received. Be completely humble and gentle. Be patient, bearing with one another in love. అంత నమ్రత కలిగి, అంత సాత్వికం కలిగి, అంత దయ కలిగి, ఇతరుల పట్ల ప్రేమ కలిగి వారిని భరించుడి అని దేవుని వాక్యం జ్ఞాపకం చేస్తుంది. లాస్ట్ టైం మనం నేర్చుకున్నదే. విల్ ర్యాప్ అప్ ఇన్ 2 or 3 minutes. సెల్ఫ్ కంట్రోల్. చాలాసార్లు పాపపు జీవితానికి, పాపపు చాలే ఆపేయండి అని మనకి ఎప్పుడు అనిపిస్తుంది అంటే, దేవుని వాక్యాన్ని, దేవుని మాటని అయ్యా ఇంకా చెప్పండి, ఇంకా నేర్చుకోవాలి అన్న ఆశ కాకుండా మనకి ఎప్పుడు అనిపిస్తుంది self control is exactly the opposite of sinful behavior.
the kind of uncontrolled life lets people give into self-indulgence, sexual gratification, pride, gluttony, and so on. ఎక్కువ మనకి ఈ యొక్క అన్కంట్రోల్డ్ లైఫ్, అయ్యా నాకు నచ్చినట్టే నేను చేస్తాను, ఐ డోంట్ ఫాలో ఎనీ వన్, నాకు నచ్చినట్టే నేను చేస్తాను, నాకు ఎలా తోస్తే అలా ఉంటాను, ఎలా నడవాలనిపిస్తే అలా నడుస్తాను, ఏం చేయాలనిపిస్తే అలా చేస్తాను అన్న వైఖరి ఎక్కడి నుంచి వచ్చింది అంటే లోకపు పాపపు స్వభావం నుంచి వచ్చింది. అయితే నువ్వు దేవుని సంబంధి అయితే కనుక యోహాను తెలియజేస్తా ఉన్నాడు, 1 యోహాను 1:5 దేవుడు వెలుగైనాడు కాబట్టి దేవుని ప్రతినించి మనం కూడా వెలుగు వలె ప్రకాశించాలి, వెలుగును పోలి నడుచుకోవాలి. ఒకవేళ మన జీవితంలో ఏదైనా పాపపు లేదంటే చీకటి స్వభావం ఉందంటే వెలుగు సంబంధం కాదు, చీకటి సంబంధమే. గాడ్ ఈస్ లైట్ ఇన్ హిమ్ దేర్ ఈస్ నో డార్క్నెస్ ఎట్ ఆల్. ఆయన వెలుగైతే ఇస్తున్నాడు కాబట్టి మనం కూడా ఉండాలని ఆశపడుతున్నాం. ఆయనలో చీకటి ఏమాత్రం వెలుగు చీకటి వెలుగు కంట్రోల్. Paul taught us that our body is a temple of Holy Spirit. They are online. అంటే మన ఇల్లు శుభ్రం చేసి తీసుకెళ్ళి మన పాపాలు పక్క మనం చేసిన తప్పులని అది నా తప్పు కాదు, ఇతరుల తప్పు అని ప్రస్తావించాం కాక నీ తప్పులకి ఒప్పుకోలు చేయవలసిన ఆత్మీయ పరిపక్వతలో అభివృద్ధి చెందాలని ఆశపడుతున్నాను, ఆలోచన చేస్తున్నాను, అభ్యసిస్తున్నాను అంటున్నావు కానీ మరి తెలిసి కూడా చేసే చాలా వెనుకబడింది ప్రాంతాలు గమనించి గడిచిన కాలంలో మరి మనం గురించి జంతుమైంది అంటాము. అయ్యా మా శ్వాసలు తెలియక తగ్గదలు చేస్తున్నారు. బైబిల్ స్టడీ people are flying back. We are praying for them to join us. Yeah, the good care will be on continuing to Bible is our posture is our collection essentially like it dan pagpapakinggan susulat na pagkakata ini jadi agar madaga self-control లేదంటే ఆలోచనని కోల్పోతే ఏమి ప్రయోజనం? ఎందుకంటే దేహాన్ని పాపాన్ని చెప్పుచున్నట్లయితే మీకు విశ్వాసం ఎక్కువ కలుగుతుందంటే self-control
to say no to the world. You can have goodness, మంచితనం, మీకు అంటే చెడుతనాన్ని విడిచిపెట్టే మంచి మనకు యాగా మంచి చెడుల్ని విషయాన్ని మీకు తెలిసినప్పుడే అయితే ఫ్రూట్స్ ఆఫ్ ద స్పిరిట్ మంచితనము సాత్వికం control or your word or your behavior or your actions, then it is not godliness. It is another worship. మనము దృష్టిని పెట్టాలి కానీ రెస్పాన్సిబిలిటీ పెట్టి అలాగే వారు వచనం చదువుకున్నాం మనకి ఎలాంటి శక్తి ఉపయోగపడింది అంటే is nothing without control. ఎలాంటి శక్తి ఉపయోగపడింది అంటే కలిగిన ఆత్మని తిరిగితనము మీకు ఉపయోగపడలేదు. One concludes, and let me also conclude with this. Among this list of sinful behaviors that Christians should place aside on their paper. చేసుకుంటే ఇది మళ్ళీ నెక్స్ట్ సెషన్లో స్టడీ అండ్ మెడిటేట్. ఒకేసారి 9 సుగుణాలు ఈ యొక్క సెషన్లో కవర్ చేయడానికి ప్రయత్నం చేశాను. కానీ నెక్స్ట్ సెషన్లో వి టేక్ అప్ క్యారెక్టర్ స్టడీ. ఒక క్యారెక్టర్ని తీసుకొని ఆయన ఏ సందర్భంలో ఎలా కోల్పోయాడు, ఆయన యొక్క విశ్వాసాన్ని, అలాగే ఏ సుగుణాలను ఆయన అందిపుచ్చుకున్నాడు అన్న అంశాన్ని ధ్యానం చేస్తాము. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైం అండ్ పార్టిసిపేషన్. Thank you so much, Pastor. Pastor, me closing prayer చేసేసి Do you have any announcement? No, Pastor, no announcement. Hi.